ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం ఆయన సన్నిధిలో ప్రవేశించినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడి యొక్క కృప హెచ్చుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఒక సుందరమైనటువంటి ప్రదేశానికి నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దృశ్యాలన్నింటినీ చూస్తున్నప్పుడు ఆ లోయల్లోనూ ఆ ప్రకృతిలోని అక్కడ ఉన్నటువంటి అందమైనటువంటి సన్నిధిని అంతటిని చూసినప్పుడు నీ హృదయం అంతా దాంతో నిండిపోతూ ఉంటుంది. నీవైతే అనుకుంటావు నా జీవితకాలం అంతా ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుంది, ఈ ప్రదేశాన్ని చూస్తూ ఉంటే హృదయం అంతా గొప్ప సంతోషంతో నింపబడిపోతుందని నువ్వు అనగచ్చు. కానీ అద్భుతం అంటే ఏంటి ఈరోజు? కీర్తన గ్రంథము 66 అధ్యాయము 4వ వచనం, సర్వలోకమునికి నమస్కరించి నేను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. ఈ మాటను ధ్యానిస్తూ ఉన్నప్పుడు శరీరధారిగా ప్రభు భూమి మీదకి వచ్చి అతనికి నామం ద్వారా మనం అన్ని పొందుకునేలాగా అతను పడినటువంటి ప్రయాసం కానీ జ్ఞాపకం చేసుకుంటే అది అద్భుతమే కదా. కనుక ప్రభు నువ్వు రక్షించబడ్డావు, నువ్వు కుదర్చబడ్డావు, నువ్వు స్థిరపరచబడి అందులో పరిగెత్తడం అనేది అది ఒక అద్భుతం. ఒకప్పుడు నీ జీవితానికి ఇప్పుడు జీవితానికి నువ్వు గమనించుకుంటే దాన్ని కొద్దిమంది మాత్రమే నీ జీవితాన్ని గురించి ఆలోచించి సంతోషించగలరు. అందరూ కూడా దాని గురించి ఆలోచించలేరు. కనుక శరీర సంబంధమైనటువంటి మనసు కలిగినారు, శరీర సంబంధమైన విషయాల్లో వారు ఆనందిస్తూ ఉంటారు. ఆత్మ సంబంధమైన మనసు కలిగినటువంటి వారు అనేక మంది కట్టబడి చుట్టూ చూచి అది అద్భుతమని దేవుని స్తుతిస్తూ ఉంటారు. నిర్గమకాండము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి, కాబట్టి మోషే అహరోను ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగా సర్పమాయెను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు సగునుగారు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతి వాడును తన కర్రను పడవేసినప్పుడు సర్పమాయెను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యెహోవా చెప్పినప్పుడు ఫరో హృదయం కఠినమైనది కనుక అతడు వారి మాట వినకపోయాను. తర్వాత ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు. అన్నిటికంటే మహా అద్భుతం ఏంటంటే ఎర్ర సముద్రాన్ని దాటించి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి వారిని ప్రవేశపెట్టాలని దేవుడి యొక్క ఉద్దేశం. అదెంతో అద్భుతమైనది. ఈరోజు నీ జీవితంలో అద్భుతమైనది ఏముంది? నీ చుట్టూ ఉండేటువంటి దృశ్యాలను బట్టి, నువ్వు సంపాదించుకునేటువంటి దాన్ని బట్టి, నీ పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు, ఇంకా నీకు ప్రమోషన్ దొరుకుతూ ఉన్నప్పుడు, దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడని చెప్పడం కాదు కానీ, ప్రతిరోజు దేవుడు నీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అది అద్భుతమని నువ్వు తెలుసుకోగలగాలి. ప్రతిరోజు నడిపిస్తూ ఉన్నాడు. అది గొప్ప మహా అద్భుతమని నువ్వు తెలుసుకోగలగాలి. ఇంకా నువ్వు ఎక్కడ పడిపోకుండా పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. నీ జ్ఞానం అనుగ్రహిస్తూ ఉన్నాడు. అది అద్భుతమని ఈరోజు నువ్వు తెలుసుకోగలగాలి. కనుక శరీరాన్ని, మనసుని సంతోషపెట్టేవి అనేక ఉండొచ్చు కానీ, మన ఆత్మని బలపరిచేటువంటి జీవితాన్ని అనుగ్రహించేటువంటి దేవుని బట్టి నీ సంతోషం పరిపూర్ణం అవ్వాలని ఈ ఉదయకాలను కోరుకుంటూ ఉన్నాము. కనుక అటువంటి సంతోషం కోసం నువ్వు వెతుకు. వేకునే నువ్వు ప్రార్థన చేసుకోవడం అద్భుతం. ఇంకా ఆయన సన్నిధిలో పరిశుద్ధ గ్రంథం చదవడం అద్భుతం. ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అద్భుతం. నీ జీవితాన్ని దేవుడు తీర్చిదిద్దుతున్న దాన్ని బట్టి నువ్వు ఎంతగానో ఆనందించాలి. నువ్వు అనేక మందికి వెలుగుగా ఉండాలి. అది దేవుడు చెప్తారప్పుడు. నువ్వు అద్భుతమైనటువంటి వ్యక్తివని అతనిని ప్రశంసించి, మంచి నమ్మకమైనటువంటి దాసుడా అని అతను నీకు ఒక బిరుదును అనుగ్రహిస్తారు. కనుక ఉదయకాలాన్ని అద్భుతం అంటే ఏంటో నువ్వు తెలుసుకోగలిగితే, ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా పరసంబంధమైనటువంటి వాటిని మీరు వెతికినట్లయితే అంతకంటే శ్రేష్టమైనవన్నీ భూమి మీద మీరు అనుభవిస్తారు. ఆయన సన్నిధిలోనే గొప్ప సంతోషం ఉంది. ప్రభా, ఈ ఉదయకాలాన్ని ప్రతి ఒక్కరు రక్షించబడ్డ నువ్వు ఎన్నో అద్భుతములు చేసావు కానీ అన్నిటికంటే అద్భుతమైనది నువ్వు మా గురించి ఆలోచించడం మీద ప్రతి సమయంలో కూడా మీరు మా గురించి ఆలోచన చేస్తున్నారని, మమ్మల్ని మీ కృపలో నడిపిస్తున్నారని, ఎన్నటికీ ఎడబైనటువంటి ప్రేమ మాటలో చూపిస్తున్నటువంటి నమ్మకత్వం, అటువంటి నమ్మిక ప్రతి ఒక్కరి హృదయంలో పుట్టించి వాళ్ళు స్థిరపరిచి బలపరిచి మహిమతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.